హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా! మార్నింగే బట్టలు అయిపోయాయి అనుకోండి. వాటిని ఆరేయొచ్చు అని చెప్పేసి బట్టలు వేసేసి, ఇంకా మిగతా పనులన్నీ ఉంటాయి కదా! అవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ ఉన్నాను. మా వారు, పిల్లలు కూడా అందరూ మార్నింగే వెళ్తారు కాబట్టి, ఇటు వంట కావాలి, అటు ఇంట్లో పనులు కావాలి. సో, మార్నింగ్ అయితే చాలా బిజీ ఉంటదండి. నా ఒక్కదానికే కాదు, ప్రతి ఇంట్లో బిజీగానే ఉంటారు కదా! అంటే హస్బెండ్, పిల్లలు వెళ్ళేంత వరకైతే ప్రతి ఒక్కరికి ఇంట్లో చాలా హడావుడి ఉంటుంది. ఇంకా ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి నేను పెసర గారెలు వేస్తున్నాను. ఇవి మా అమ్మాయికి చాలా ఇష్టము. మా అబ్బాయికి గూడా చాలా ఇష్టము. సో, నైట్ పెసర్లు నానబెట్టేసేసి ఇంకా మార్నింగ్ మిక్సీ వేసుకున్నాను. పెసర్లు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం అల్లం వేసి ఆహ్, మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి చీలికలు అంటే సన్నగా తరగాలండి. తర్వాత ఆనియను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేసేసి ఇంకా ఇక్కడనైతే నేను గారెలు వేస్తున్నాను. ఇట్లా గారెలు వేసినప్పుడు మనం హ్యాండ్ అంటే చేత్తోని వేయకుండా ఇలా టీ జాలి ఉంటుంది కదా! సో, టీ జాలి మీద ఇలా పెట్టి వేస్తే ఆయిల్ అనేది మన చెయ్యి పైన పడకుండా ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా వేసుకున్నామనుకోండి ఆయిల్ పడదు. లేకపోతే ఆయిల్ పడితే చాలా పెయినొస్తుంది కదా! నాకు ఈ టిప్ తెలియనప్పుడు నేను మామూలుగా వేసేదాన్ని. కొంచెం భయపడుతూ వేసేదాన్ని. బట్ ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను. చాలా ఈజీ అనిపిస్తది. ఇక్కడైతే ఇంకా పెసరగారలైతే రెడీ అయిపోతున్నాయి. నాకైతే చాలా ఇష్టము. అంటే పిల్లలకిష్టము. నాకు గూడా చానా ఇష్టమండి. మామూలుగా పెసరట్టు కన్నా మా పిల్లలు పెసరగారలే ఎక్కువ ఇష్టంగా తింటారు. పెసరట్టు అంత ఇష్టపడరు. పెసర గారెలైతే చాలా ఇష్టపడతారు. ఇందులో నానబెట్టిన కొంచెం శనగపప్పు గూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు. ఇక్కడ ఇంకా లంచ్ వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ చేశాను. ఇక్కడేంటంటే ఒకటే ప్రాబ్లమ్, ఎగ్స్ అదే వండేటప్పుడు కిందికి అట్లా వెళ్ళిపోతాయి కదా! మళ్ళీ తీస్తున్నప్పుడు బ్రేక్ అవుతాయేమో టెన్షన్ అనిపిస్తది అవి తీసేంత వరకు నాకు. వేరే దాంట్లో వండుదాం అనుకున్నాను. బట్ అనుకోకుండా ఏదో ఆలోచిస్తూ మళ్ళీ చిన్న దాంట్లో వండాను. ఎగ్స్ అన్నీ కిందికి వెళ్ళిపోయాయి. అవి ఎలా కట్ అవుతాయేమో అని టెన్షన్ పడుతున్నాను. ఒకటి తీస్తుంటే చిన్నగా కట్ అయిపోయింది. అంటే ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు ఎగ్‌లానే ఉంటే మంచిగా అనిపిస్తది. మధ్యలో కట్ అయిందనుకోండి నాకైతే అట్లా నచ్చదనమాట. సో, ఇంకా లంచ్ అయితే చేశాము. నేను బయటికి వెళ్దాము కొంచెం వర్క్ ఉంది అనుకున్నాను. అంతలోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు నాన్ స్టాప్ వర్షం పడ్డది ఆ రోజు. చాలా సేపు పడుతూనే ఉంది. నాకైతే బయట పనులున్నప్పుడు వర్షం పడ్డదనుకోండి కొంచెం చిరాకుగా అనిపిస్తది. బేసిక్‌గా వర్షం అంటే నాకు చానా ఇష్టము. బట్ ఎమర్జెన్సీ పనులు, ఏమైనా పనుల మీద వెళ్ళేటప్పుడు వర్షం పడ్డదనుకోండి, ఆ పనులు చేసుకోలేం కదా! అప్పుడు అనిపిస్తది, అబ్బో! ఇప్పుడు వర్షం పడకుంటే బావుండు గదా! అనిపిస్తది గానీ, ఇంకా అంతే మనం అనుకున్నప్పుడు పడదు. మనం కావాలంటే రాదు కదండీ! ఇంకా వర్షం వచ్చే టైంకే వస్తదది. సో, ఇంకా వర్షం అయితే పడుతుంది. కాకపోతే చల్లగా ఉందండి. నాకు మా బాల్కనీలో కూర్చోవాలని ఇష్టము. కాకపోతే అటు వాషింగ్ మిషన్, ఇటు డోరు అసలెక్కువ ప్లేస్ ఉండదు. ఒక చేరు పట్టేంత ప్లేసే ఉంటది. అట వర్షం పడుతుంటే టీ తాగుతూ లేదా మిరపకాయ బజ్జీలు, సమోసాలు తింటూ అలా బాల్కనీలో కూర్చుంటే అబ్బా! ఎంత బాగా అనిపిస్తదో కదా! అంటే నేచర్‌ని ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తది. బట్ మాకు ప్లేస్ చిన్నగా ఉండడం వల్ల వీలు కాదు. అయినప్పటికీ నేనైతే ఎంజాయ్ చేస్తానండి. టీ పెట్టేసుకొని అక్కడ నిలబడి తాగుతూ ఉంటాను. లేకుంటే కొంచెం చైర్ ఇటు సైడ్ వేసుకొని కూర్చొని తాగుతూ ఉంటాను. చిన్న చిన్న బడ్స్ వస్తాయన్నమాట మా ఇంట్లోకి. అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా! రైస్ వేస్తూ ఉంటాను నేను. ఇక్కడొచ్చేసి నేను కొబ్బరి స్వీట్ చేస్తున్నాను. ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొబ్బరి స్వీటు, కొబ్బరి లడ్డు చేస్తూ ఉంటాననమాట. చాలా ఇష్టము. నార్మల్‌గా ఉంటే అది ఎక్కువ ఆహ్, తినరు. అంటే అట్లా మిగిలిపోతూ ఉంటుంది. సో, ఇలా చేశామనుకోండి అది తొందరగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి కొబ్బరి స్వీటు, కొబ్బరి లడ్డూలే ఎక్కువ చేస్తుంటాను. అప్పుడప్పుడు కొబ్బరి పాలు మిక్సీ పట్టేసి, కొబ్బరి పాలు తీసి కొబ్బరన్నం చేస్తూ ఉంటాను. అది తక్కువ. బట్ కొబ్బరి స్వీటు, కొబ్బరి లడ్డు అనేదే ఎక్కువ చేస్తూ ఉంటాననమాట. ఇక్కడ ఇంకా చూస్తున్నాను వర్షం అసలు తగ్గట్లేదు. చాలా పడతానే ఉంది. బయటికి వెళ్ళనికి రాకుండా పడుతూనే ఉంది. సో, ఈరోజు ఇంకా వీలు కాదు బయటికి వెళ్ళడము. నెక్స్ట్ డే వెళ్దాంలే అనుకున్నాను కానీ, నేను ఈ వీడియో తీసినప్పుడు వరుసగా 3, 4 రోజులు రోజు పడుతూనే ఉంది. అంటే ఇంట్లో అన్ని పనులయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది కదా! మధ్యాహ్నం అయిపోయేసరికి బయటికెళ్దామనేసరికి వర్షం స్టార్ట్ అయిపోతుందనమాట. ఇంకా సరే ఈరోజు ఏం వెళ్ళాలి అని అనుకున్నాను.
తర్వాత చూద్దాం వర్షం తగ్గితే వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా వెళ్ళడానికైతే వీలు కాలేదు. ఇక్కడొచ్చేసి బ్లౌజులు కొన్ని ఆల్ట్రేషన్ ఉండే అవి చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్‌గా మిషన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ సైడ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు టీవీ సైడ్ వేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను. అంటే ఎప్పుడు అదే ప్లేస్‌లో ఉంచను. అంటే మధ్యలో నడవడానికి రాదనమాట. మా హాల్ కొంచెం చిన్నగుంటుంది. సోఫాలు వేయగా ఎక్కువ ప్లేస్ ఉండదు. సో, ఎప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేస్తాననుకుంటానో అప్పుడు మిషన్ ఇటు సైడ్ వేసుకొని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాననమాట. ఏదైనా సాంగ్స్ కానీ, మూవీస్ కానీ పెట్టుకొని అవి చూస్తూ స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాను. నాకు ఇష్టమండి. అంటే చిన్నప్పటి నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. అంటే బయట వేరేవి కుట్టను. మా వరకు రిపేర్లు కానివ్వండి, అంటే నాకు కుట్టడం వచ్చు. బ్లౌజెస్‌కి ఇలా కుట్టడం వచ్చు కానీ వేరే ఇంకా కుట్టను. ఇంట్లో వరకైతే అన్నీ నేను స్టిచ్చింగ్ చేసుకోగలను. కొన్నిసార్లు బయట గూడా ఇస్తూ ఉంటాను. కొన్ని బ్లౌజెస్ అంటే ప్యాటర్న్ బ్లౌజెస్ అలా ఉంటాయి కాబట్టి అవి బయట స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను. కొన్ని బ్లౌజెస్ నేను కుట్టుకుంటాను. మా మమ్మీ టైలర్ అనమాట. అమ్మ చాలా బాగా కుడతారు. సో, అమ్మ కుడుతూ ఉంటే అటు ఇటు వెళ్తూ చూస్తూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. చిన్న చిన్న ఫ్రాకులు కొంచెం క్లాతులు మిగులుతాయి కదా! వాటితోటి చిన్న ఫ్రాకులు, చిన్న స్కర్ట్స్, చిన్న చిన్న బ్లౌజులు అవన్నీ కుట్టి బొమ్మలకు వేసి నేను ఆడుకునేదాన్ననమాట నా ఫ్రెండ్స్‌తో. అది నాకు మంచిగా అనిపించేది అవి చిన్న చిన్నవి కుడుతూ ఉంటే. ఇక్కడొచ్చేసి ఈ బ్లౌజు రెడీమేడ్ బ్లౌజు. వీటికి హ్యాండ్స్ రాలేదండి. బ్లౌజ్ చాలా బావుంది. బ్లౌజ్ బావుందని చెప్పేసి తీసుకున్నాను. బట్ హ్యాండ్స్ రాలేదు. నేనేం చేశానంటే సేమ్ క్లాత్ మలై సిల్క్‌లో తీసుకున్నాను. తీసుకొని నేను హ్యాండ్స్ వేసుకుంటాను అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఆ రోజు కూడా తీసుకునేటప్పుడే చూసాను హ్యాండ్స్ లేవని. బట్ పర్లేదు నేను హ్యాండ్స్ వేసుకుంటానని చెప్పి తీసుకున్నాను. ఇలా కొన్ని బ్లౌజెస్ ఏంటంటే మనం కొన్ని ప్లెయిన్ శారీస్‌కి అలా పేరప్ చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. దీని టాజిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. సో, ఇంకా లైనింగ్ వేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ జేయాలి. ఇంకా అది కూడా స్టిచ్ జేయాలి అనుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పాప కూడా ఆఫీస్ నుంచి వచ్చింది. ఇక తనతో మాట్లాడుతూ కొంచెం కొన్ని బ్లౌజెస్ అయితే ఆల్ట్రేషన్ చేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయాలి. ఇక డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఓపికుంటే ఇంకా కొన్ని కుడతాను. లేకపోతే లేదు అని అనుకున్నాను. ఇక మా పాపతో, బాబుతో మాట్లాడుకుంటూ కొన్ని బ్లౌజెస్ అయితే ఆల్ట్రేషన్ అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.